ఎటు చూసినా సిద్ధం సిద్ధం అంటున్నారు కదా, ఆ సిద్ధానికి మీనింగ్ ఏంటి, ఆ టైటిల్కి ఏంటి, నేమ్ ఏంటి? సిద్ధానికి మీ టైటిల్ ఏంటి అన్నదైతే మరి ప్రజలే చెప్పాలి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రజా సంకల్పానికైతే ఆయన వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఆయన సీఎం అయిన తర్వాత ఏంటి, ముందైతే ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు ఆయన ఏం చేశారు, ఎంతవరకు ప్రజలకు న్యాయం చేశారన్నది ఈ ప్రజలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈరోజు మేము చెప్పే పని లేదండి, ప్రజలే మీకు సాక్ష్యం ఈరోజు. ఎందుకంటే ప్రతి పేద ప్రజలందరికీ ఆయన నేనున్నాను అని ధైర్యంగా ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వ, ప్రతి ఒక్కరి దగ్గర ఆయన ఈరోజు నిలబడి ప్రతి తల్లిదండ్రుల గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి. మరి ఈరోజు మళ్ళీ రెండోసారి కూడా మేము సీఎంగా ఆయన్నే మేము తెచ్చుకుంటాము. ఇదే ప్రజలు మళ్ళీ ఇదే ఆదరణ పొందుతారని మేము అనుకుంటున్నాం. సొంత చెల్లెల్ని శరీరంలో వేరే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది అంటే సొంత చెల్లెలు ఇలా చేస్తుంది జగన్కి అంటే ఏం చేశాడని ఎదిరిస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? సొంత చెల్లెలు ఈరోజు ఈ మాట ఆడుతుందంటే లాస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఆమె ఉన్నారు, అన్నతో పాటు ఆమె కూడా ఉన్నారు, ఆమె కూడా పాదయాత్ర చేశారు, ఆమె కూడా ఉన్నారు. ఆ రోజు వాళ్ళన్నీ ఏం చెప్పారు, ఈరోజు ఏం చేస్తున్నారు షర్మిల గారికి తెలీదా అండి? ఎందుకు మరి ఈరోజు ఆవిడ వచ్చి ప్రతిపక్షాలకు సపోర్ట్ చేసుకుంటూ ఇలా మాట్లాడుతుందంటే ఆవిడకే తెలియాలి, ఆవిడేం ఆశిస్తున్నారో, ఆవిడేమనుకుంటున్నారో అన్నది ఆవిడకే వదిలేయాలి. ఎందుకంటే ప్రజల దగ్గర ఆమె చెప్పినా ప్రజలు ఎవరు నమ్మరండి. ఈరోజు నమ్మే స్థాయిలో అయితే ఎవరు లేరు. ఆవిడ ఊరికే వచ్చి పబ్లిక్గా ఏదో వచ్చి చెప్పాలనుకుంటున్నారు తప్ప ప్రజలైతే నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారే రేపు మాకు సీఎం వస్తారు అంతే.